విజ్ఞాన్ లేచాడు. అమ్మ నా జుట్టు. హే హాయ్ బోలో హాయ్ హాయ్ హాయ్. గణేష్ వచ్చిండు గణేష్ 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 గణేష్. ఏం చేసినవే ఏంది హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? అయితే చాలా చాలా బాగున్నా. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే నేను ఆఫ్టర్నూన్ టైం కాబట్టి ఆల్మోస్ట్ ఇంకా అంతా ఇంట్లో పని చేస్తూనే ఉండాలి కదా, నేనేం చేస్తా అనేది మీకు ఈరోజు చూపిద్దాం అనేసి అయితే ఇంకా వీడియో చేస్తున్నా. ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే టచ్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో అనేది ఇంకా కొంతమందికి మూవ్ అవుతుంది ప్లీజ్. చిన్నగాడు ఒక పక్కన ఆడుకుంటున్నాడు, ఇంకా నా పని నేనైతే వేసేసుకుంటున్నాను. నేను మంచం అయితే ఇప్పుడు క్లీన్ చేస్తున్నా, దాని మీద బెడ్షీట్ వేసి అది కొంచెం సేపడే ఉంటుంది, కొంతసేపట్లో మొత్తం గలీజ్ లేపేస్తాడు, దాన్ని గుంజడం అలాంటివన్నీ వేసేస్తాడు వాడు. పిల్లలు ఉన్నతోనైతే ఇవన్నీ సహజమే, ఇంకా దులుపుతూ చేసుకుంటూ తుడుస్తూనే ఉండాలి. హస్బెండ్ వచ్చే వరకు ఇల్లు నీట్గా లేకపోతే ఇంకా నాకు తిట్లంటూ ఉండవు. సో అందుకే ఇంకా మా హస్బెండ్ వచ్చే టైం కల్లా నేను ఫాస్ట్గా పని అయితే చేసేసుకుంటా డైలీ. క్వార్టర్స్ ఎట్లా అంటే ఒక తోన దులుపుతూ ఒక తోన మంచిగా చేస్తుందంటే మొత్తం అదే సిమెంట్ రాలి పడుతూ ఉంటుంది. మొత్తం సిమెంట్ అంటే సున్నం లాగా ఉంది కదా, మొత్తం సున్నం అయితే రాలి పడుతుంది మొత్తం. ఎంత క్లీన్ చేసినా ఎంత మంచిగా పెట్టుకున్నా మళ్ళీ మొదటికే వస్తుంది మొత్తం. సో ఈరోజు మండే అనేసి మా హస్బెండ్ పూజ చేసిండు. మండే రోజు కంపల్సరీ పూజ చేస్తాడు కానీ ఎందుకో ఈరోజు శివలింగం ముందలున్న నందివి 2 కొమ్ములు ఇరిగిపోయినాయి. మరి అది పదునుకు అనుకుంటా, నాకు తెలిసి మొత్తం పదును అయిపోయింది అంతా, ఇల్లంతా పదును వస్తుంది కదా, దానివల్ల అది శివలింగంది కూడా ఇట్లా మట్టిదనమాట. సో దానివల్ల అది కొంచెం పదును వచ్చేసి 2 ఇరిగిపోయినాయి. చూడండి ఎట్లా ఇరిగిపోయినాయో. హస్బెండ్ అయితే ఫుల్ టెన్షన్ పడ్డాడు, అరే ఎందుకో ఏమో అనేసి. అలా ఏం లేదు అని నేను చెప్పిన, కొంచెం మొత్తం అదంతా తడి అయిపోయింది. మరి అది ఎందువల్లనో నాకు కూడా అర్థం కాలేదు. టెన్షన్ తీసుకుంటే ఇంకా అంతే, ఇంకా వాళ్ళు కూడా టెన్షన్ తీసుకుంటే నేనుండి అంతా ఇంకా దేవుడే దిక్కు అనేసి చెప్పేసిన, అంతే కదా ఇంకా. హస్బెండ్ ఎప్పుడో ఒకసారి మండే రోజు పూజ చేస్తాడు. సో ఆ రోజు కూడా అట్లా అయిందని అతను గిల్టీగా ఫీల్ అయ్యిండు. అలా ఏం ఉండాలి అని నేను ఇంకా చెప్పేసిన. మొత్తం ఫ్రెష్ అప్ అయిపోయినాక ఇంకా గిన్నెలు అయితే బల్బానే ఉండే, ఇంకా మొత్తం తోమేసుకుంటున్నాను. ఏంటో తోమే కొద్ది గిన్నెలు ఊరుతున్నాయేమో అని నాకైతే అనిపిస్తుంది. మరి మీకు ఎవరికన్నా అట్లా అనిపిస్తుందా? కామెంట్ చేయండి. ఒకసారి అనిపిస్తుంది మనం తిన్న గిన్నెలు మనకు తోముకోవడానికి బరువా అని అనిపిస్తుంది. మన పని మనమే చేసుకోవాలి, మన ఇంట్లో ఎవరు లేరు కాబట్టి ఇంకా మనమే చేసుకోవాలి, తప్పదు కదా ఇంకా. ఈరోజు ఇడ్లీ చేసిన కాబట్టి మార్నింగ్ ఫుల్ గిన్నెలు పడ్డాయి. ఇడ్లీ చేస్తే ఇది ఒక తలకాయ నొప్పి. అందరూ ఇట్లే ఫీల్ అవుతారు అనుకుంటా నాకు తెలిసి. ఎందుకంటే ఇడ్లీ గిన్నెలు బాగుంటాయి కదా, ఇడ్లీ చాలా పడతాయి గిన్నెలు అయితే ఇంకా. కానీ ఇంకా ఇడ్లీ దోశ అంటే అదొక ఎమోషన్ కదా, ఇంకా తినాలనిపిస్తుంది. ఇక్కడ ఇడ్లీ రవ్వ కూడా దొరకదు, మనం ఇంటి నుంచే తెచ్చుకోవాలి. నేను ఇంటి నుంచే బల్బా తీసుకొని వస్తా. గిన్నెలన్నీ తోమి పక్కకు పెడితే అమ్మాయ అయిపోయిందిరా పని అనిపిస్తుంది. మళ్ళీ ఒక గంట ఆగితే నా పని మళ్ళీ నాకు అవుతుంది ఇంకా. గిన్నెలన్నీ తోమేసుకున్న తర్వాత ఇంకా వంట అయితే స్టార్ట్ చేసిన. ఇంకా మా హస్బెండ్ వచ్చే టైం అయింది, ఇంకా వంట చేయకపోతే ఇంకా మళ్ళీ నాకు ఉంటుంది ఇంకా. ఈరోజు అయితే ఇంకా స్పెషల్ అంటూ ఏం లేదు, ఇంకా పులిహోర అయితే చేసేస్తున్నాను. నాకు మా హస్బెండ్‌కి పులిహోర అంటే చాలా ఇష్టం. గుడిల దగ్గర కూడా మేము ఫస్ట్ లడ్డు కన్నా పులిహోరనే ఎక్కువ ఇష్టపడతాం. సో అందుకే ఇంకా అదేంటో గానీ గుడిలో చేసినట్టు ఎప్పుడైనా ట్రై చేద్దామంటే అసలు రానే రాదు చూడండి టేస్ట్. మనం చేసిందే మనకొస్తది. గుడిలోది ఎంతైనా దేవునిది కాబట్టి ఇంక టేస్ట్ అలాగనే ఉంటది. ఈరోజు లంచ్ వచ్చేసి ఇంకా పులిహోర, ఇంకా కొన్ని పాపడాలు. పాపడాలంటే అప్పడాలంటారు. నంచుకొని తినడానికి ఏవో ఒకటి ఉండాలి కదా, సో అందుకే అవి వేపుతున్నా. ఇంకా ఆనియన్ కట్ చేస్తుంటే కోపం వస్తది. ఎందుకంటే ఆ వాటర్ వస్తుంటే మంట మండుతుంటది. మనం ఏడ్చే కొద్దీ ఇంకెక్కువనే అనిపిస్తది. అంత మంటొస్తది. మనం ఏడ్చేది ఒక ఎత్తయితది. ఆనియన్ కట్ చేసుకుంటే ఏడ్చేది ఒక ఎత్తయితది. అంత వాటర్ వస్తాయి కదా. ఇంకా వైట్ కలర్ కన్నా రెడ్ కలర్ ఉల్లిపాయలుంటాయి చూడండి, అవైతే ఘోరంగుంటాయి. అసల వాటరయితే ఫుల్లొస్తాయి. ఇక్కడ దొరకడం మొత్తం అవే ఉంటాయి, రెడ్ ఉల్లిపాయలే. అవి కోస్తుంటే ఇంక నరకం కనబడతదనుకోండింగ. అదేంటి మీరు పులిహోర తింటుర్రేంది మధ్యాహ్నం అని అనుకోకండి. మార్నింగ్ టైమ్ టిఫిన్ చేయకపోతే ఆఫ్టర్‌నూన్ టైమ్ కొంచెం మంచిగా తినాలనిపిస్తది. ఇంక కూరగాయలు చేస్తే తినడు. ఇట్లా కొంచెం పులిహోర, పప్పు అలాంటివి చేస్తేనే మంచిగా తింటాడు. సో, అందుకే ఇంక ఈరోజు పులిహోర అయితే చేస్తున్నా. ఇక మా వినుగానికొచ్చేసి ఈరోజైతే చింతకాయ చట్నీ, అన్నం, పాలు ఉంటది కదా, సో అదే అన్నంని నేను పాలేసి కొంచెం ఉడకబెడతా. దానిలోనే కొంచెం చింతకాయ చట్నీ ఏస్తా. ఆ రెసిపీ ఎవరికన్నా కావాలంటే కామెంట్ చేయండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటది. పిల్లలైతే ఇష్టంగా తింటారు అలాంటి ఫుడ్. ఇవి వచ్చేసి మా అక్క చెప్పింది. నాకు ఫస్ట్ ఈ రెసిపీ తెలీదు ఇలా చేస్తారనేసి, బేబీస్ ఫుడ్‌ది. సో ఇంక మా అక్క చెప్పిందని ఇంక అదే అప్పుడప్పుడు పెడతా. ఒక 5 డేస్‌కోసారి అట్లా. డైలీ కూడా పెట్టొద్దు కదా పాలు. కానీ పాలు తాగుతాడు, డబ్బా పాలు. నావి తాగుతాడు, డబ్బా పాలు కూడా తాగుతాడు. కానీ ఆ రైస్ ఇస్తే ఏందంటే కొంచెం రైస్ కాబట్టి కొంచెం చింతకాయ చట్నీ కూడా కారంగా ఉంటది. తినేయొచ్చు ఈజీగా పిల్లలు గూడా. మొత్తం చేసిన తర్వాత ఇంగా హెయిర్ అయితే డ్రైయర్‌తోన ఆరబెట్టుకుంటున్నా. వాడు లేస్తే మళ్ళీ పాలు తాగుతాడు గదా, సో అంతా వానికి సర్దయితది అన్నట్టు ఇంగ ముందే హెయిర్ డ్రైయర్‌తోన ఆరబెట్టుకుంటున్నా. వర్షం పడుతుంది కాబట్టి ఎండ తలగట్లేదు. నేనైతే లేకపోతే ఎండ నీడలో కూర్చుంటా. హెయిర్ డ్రైయర్‌తో తక్కువ యూజ్ చేసేది. ఎప్పుడో ఒకసారి ఏమన్నా వర్షాలు పడ్డప్పుడు ఇంటికెళ్ళాలి
ఎమర్జెన్సీ ఉంటే తప్ప హెయిర్ డ్రైయర్ అయితే యూజ్ చేయను. హెయిర్ డ్రైయర్ అస్సలు మీరు కూడా ఎక్కువ యూజ్ చేయకండి. ఎందుకంటే బాగా హెయిర్ పోతాయి. అదేంటో నూనె పెట్టుకుంటే తలస్నానం చేసిన తర్వాత మంచిగా పొల్లు పొల్లయితే మనం హీరోయిన్స్‌లాగా కనబడతాం కదా! జస్ట్ నార్మల్‌గా చెప్తున్నా. నా ఒపీనియన్ అది నాకే. ఎవరి అందం వాళ్ళదే కదా! సో, నా అందాన్ని నేను పొగుడుకుంటా. ఎవరు పొగడపోయినా పర్లేదు. నాది నేను చూసుకొని నేనే పొగుడుకుంటా. ఏమంటారు అంతేనా కాదా మరి? హెయిర్ అయితే కట్ జేసుకోవాలి. చాలా డేస్ అయిపోయింది. కొంచెం స్పిటల్స్ వచ్చినాయి కింద. కట్ జేసుకోవాలి. టైం ఉంది దానికి కూడా ఇంక కట్ పులిహోర అయితే చేస్తున్నా. ఇంక అప్పుడైతే ఆనియన్ అవన్నీ కట్ జేసి పెట్టినా. ఇంక ఇప్పుడైతే చేస్తున్నా. మా హస్బెండ్ వచ్చే ముందలనే చేయాలి. ఎందుకంటే కొంచెం అది వేడిగా ఉంటే తినబుద్ధి అయితది. మొత్తం వర్షాలు పడుతున్నాయి. చల్లగా ఉంది వెదర్ కాబట్టి కొంచెం వేడిగా ఉంటేనే తినాలనిపిస్తది. ఆఫ్టర్‌నూన్ టైమ్స్ అయితే ఎక్కువగా కూరగాయలు చేసే కన్నా ఇట్లా వెజిటబుల్ రైస్ గానీ, అట్లా వెజిటబుల్ బిర్యానీ అలాంటివి చేయడానికి కొంచెం ఎక్కువ ఇష్టపడతా. కొంచెం తినడానికి గూడా రైస్ ఎక్కువ తినొచ్చనమాట. నైట్ టైమ్ ఇంకా అంత చపాతీలే కాబట్టి ఇంక రైస్ అవన్నీ తిననందుకు ఇవే చేస్తా ఎక్కువ. విజ్ఞాన్ లేచాడు. అమ్మ నా జుట్టు. హేయ్ హాయ్ బోలో. హాయ్ హాయ్. హాయ్. గణేష్ వచ్చిండు గణేష్. గణేష్ గణేష్ గణేష్. ఏం చేసినావే? ఏంది? ఏందది? ఇంక నేను వంట చేసిన తర్వాత మా హస్బెండ్ అయితే వచ్చిండు. ఫస్ట్ షూ తిప్పేసి చేతులు కాళ్ళు కడుక్కొని ఫస్ట్ వంటనే చూస్తాడు ఈమె ఏం చేసిందనేసి. ఇంక చూసి ఏం చేసినావు అని కూడా నవ్వుకుంటూ వస్తున్నాడు. పులిహోర ఇష్టమే కానీ ఇంక నేను వీడియో తీస్తున్నాను ఓవర్ యాక్టింగ్ మీద అట్లా అంటున్నాడు వచ్చేసి. నేను ఎప్పుడైనా కూడా ఎంత లేట్ అయినా కూడా 2, 3 అయినా కూడా రావడానికి ఆఫ్టర్‌నూన్ టైంలో తినను. ఎక్కువ శాతానికి మా హస్బెండ్ ఇద్దరం కలిసే తింటాం. అదే ఒక ఫీలింగ్ ఇద్దరం కూర్చొని తింటే. సో, అందుకే నేను తినను అస్సలు. తినమని ఫోన్ చేసి చెప్తాడు కానీ నేను తినను అంతే ఇంగ. ఇంక నేను తింటుంటే పులిహోర వాడికి కూడా ఇష్టం విన్నుగాడికి. వాడికి తినబెట్టిన ఫుడ్ ఆల్రెడీ ఆ వీడియో క్లిప్ తీసుకోలేదు. ఇంక వాడు కూడా వచ్చి టేస్ట్ చేస్తున్నాడు. కొంచెం నచ్చింది అని అంటే ఇంక అయిపాయే. ఫస్ట్ 1 ఇయర్ దాటక ముందు తినకుంటుండే అసలేమి. 1 ఇయర్ దాటిన తర్వాత అన్నీ తినడానికి ట్రై చేస్తున్నాడు. సో, ఇదన్నమాట ఇంక ఆఫ్టర్‌నూన్ వీడియో అనమాట ఇంక నాది. మా హస్బెండ్ అయితే తిని పడుకుంటాడు. ఇంక మా విన్నుగాడిని కూడా ఇంక పడుకోబెట్టి ఇంక నా పని నేను చేసుకోవాలి. వాయిస్ ఓవర్ అవి ఇవి ఇచ్చుకోవాలి. ఎడిటింగ్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చే వరకే మళ్ళా ఈవినింగ్ అయిపోతదింక. ఇదనమాట ఇంక నా ఆఫ్టర్‌నూన్ రొటీన్. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసుకోండి. బాయ్.